హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో మొత్తానికి పుష్ప 2 వచ్చేసింది. పుష్ప 2 ద రూల్ చాలా యాంటిసిపేటెడ్ మూవీ. తెలుగులోనే కాదు, ఆల్ ఇండియా హిందీలో అన్ని భాషల్లో చాలా యాంటిసిపేటెడ్ మూవీ. నాకు కొంచెం లేట్ అయింది. అసలు వీక్ డేలో ఎందుకు రిలీజ్ చేస్తారో తెలియదు. సో అల్టిమేట్గా సాటర్డే వచ్చేసాను. మార్నింగ్ షో 7:30. సో మార్నింగ్ అంటే మరీ అంత అల్రీగా వచ్చే నాకు ఓపిక లేదు. 7:30 వచ్చేసాము. మేబీ దీన్ని సినిమా పిచ్ అంటారేమో. సో సినిమా చూసిన తర్వాత రివ్యూ చూసుకుందాం. బాయ్. సో మూవీ చూడడం అయిపోయింది. సో మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మూవీలో ఫస్ట్ యాక్టింగ్ చూద్దాం. యాక్టింగ్ వైజ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి. అల్లు అర్జున్ మనం పుష్పాలో చూసాం యాక్టింగ్, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో నాకు అనిపించింది దానికి 10 times బెటర్గా ఉంది. యాక్చువల్గా ఆ సినిమాలో నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అంత అనిపించలేదు, కానీ ఈ టైమ్స్లో అయితే అల్లు అర్జున్ చింపేశాడు. మామూలు యాక్టింగ్ కాదు. యాక్చువల్ చెప్పాలంటే సినిమా చూడడానికి మెయిన్ కారణం అల్లు అర్జునే. అల్లు అర్జున్ లేకపోయి ఉంటే సినిమా ఏమి ఉండేది కాదు. అల్లు అర్జున్ కాకుండా మిగతా వాళ్ళు, రష్మిక కూడా బాగానే చేసింది. ఫస్ట్ పార్ట్లో రష్మిక అంత బాగా చేయలేదు, ఓవర్ యాక్షన్ అనిపించింది. కానీ ఈ పార్ట్లో కొంచెం కంటెంట్గా బాగా చేసింది. కొంచెం ఒక్కొక్కసారి ఆ ఫీలింగ్ అది కొంచెం ఓవర్ అయింది. కాకపోతే మిగతా అంత సెంటిమెంటల్ కానీ లేకపోతే ఎమోషన్స్ చూపించడం అదంతా బాగా చేసింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్లో రావు రమేష్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా అల్లు అర్జున్ పక్కన తన అసిస్టెంట్ లాగా ఉంటాడు, అతని పేరు నాకు తెలియదు, అతను కూడా బాగా చేశాడు. సో యాక్టింగ్ వైజ్ వీళ్ళందరూ బాగా చేశారు. ఇంకా మిగతా విషయానికి వస్తే ఇంకా వేరే యాక్టర్స్ ఉన్నారు. లైక్ జగపతి బాబు కొత్త ఎంట్రీ ఈ మూవీలో, ఈ పార్ట్లో. కానీ జగపతి బాబు నాకు తెలిసి కొంచెం వేస్ట్ చేసినట్టు అనిపించింది. అంత ఏమీ ఇంపాక్ట్ఫుల్గా లేదు. అఫ్ కోర్స్ నేను విలన్ గురించి మర్చిపోయాను, షెకావత్, ఫహద్ ఫాసిల్, ఫాఫా. సో ఫాఫా రోల్ చాలా మంది అన్నారు ఫాఫాని చాలా తగ్గించేశారు ఇది అని, కానీ నాకు ఎందుకో బాగానే, అంటే ఫాఫాకి ఈక్వల్గానే ఇచ్చారు. ఎంతైతే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఉందో ఫాఫాది కూడా అంతే క్యారెక్టర్ ఉంది. ఒకటేంటంటే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, ఫాఫాది డామినెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చే కొద్దీ తను ఏం చేయలేకపోయిన స్థితిలో వచ్చేస్తాడు. సో అక్కడ కొంచెం అలా చేయకుండా ఉండాల్సింది. ఇంకా ఫాఫా ఎండింగ్ ఉంటుంది, ఎండింగ్ అంటే మరి నెక్స్ట్ పార్ట్ ఒకటి ఉంది, అది మీకు తెలిసే ఉంటుంది, పుష్ప 3 ర్యాంపేజ్. సో దాంట్లో మళ్ళీ వస్తాడో లేదో తెలియదు, కానీ అది కొంచెం నాకు అంత నచ్చలేదు యాక్చువల్గా ఫాఫా ఎండింగ్. చూద్దాం నెక్స్ట్ పార్ట్లో రావచ్చేమో. ఇంకా మిగతా రోల్స్లో అందరూ బాగానే, సపోర్టింగ్ క్యాస్ట్ అంతా బాగా చేశారు. కానీ అల్టిమేట్గా ఫుల్ డామినెన్స్ అల్లు అర్జునే. అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇస్తే బాగుండేది ఫస్ట్ పార్ట్ కన్నా, అది నా ఒపీనియన్. ఫస్ట్ పార్ట్లో చాలా మంది, ఆ టైంలో చాలా మంది RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇంకా వేరే లాంగ్వేజెస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా బెటర్గా చేశారని అనిపించింది నాకు. కానీ ఈ సినిమాలో మాత్రం చింపేశాడు అల్లు అర్జున్, నో డౌట్. ఇంకా నెక్స్ట్ మనం యాక్టింగ్ తర్వాత వెళ్తాము. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ మెయిన్గా మనకి జాతర అనే సీన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. జాతర ఇంటర్వెల్ తర్వాత జాతర వస్తుంది, ఆ జాతర సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ సూపర్ అసలు. యాక్చువల్గా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చూపించాడు. దాని తర్వాత ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్, అసలు చాలా 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 బాగా చేశాడు యాక్చువల్గా. ఇంకా నెక్స్ట్ లాస్ట్లో ఉంటుంది ఒక ఫైట్. ఫస్ట్ పార్ట్లో మీకు తెలిసిందే, మీరు చూసుంటే బేసిక్గా చేతులు కట్టేస్తారు, కాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇక్కడ 2 కట్టేస్తే కూడా ఎలా ఫైట్ చేస్తాడు, కొంచెం ఇల్లాజికల్గా అనిపించవచ్చు, కానీ ఎమోషన్స్ చూపిస్తాడు అల్లు అర్జున్. అక్కడ మాత్రం అసలు మనకి అలా అనిపించదు, అలా కూడా చేయొచ్చా ఏంటి, ఇంత ఇల్లాజికల్గా ఉంది, 2 కట్టేసిన ఎలా ఫైట్ చేస్తున్నాడని. కానీ అక్కడ మళ్ళీ జాతర, అక్కడ పూనకాలు వస్తాయి, అది మాత్రం అల్టిమేట్. సో ఫైట్స్ కూడా బాగున్నాయి యాక్చువల్గా. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఫస్ట్ పార్ట్లో ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్స్, అసలు రాగానే సూపర్ హిట్ అయిపోయి. ఈ సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయంటే వింటూ ఉంటే మీకు నచ్చుతాయి. మెయిన్గా పుష్ప రాగానే ఫస్ట్ ఆల్మోస్ట్ అది ఇన్స్టెంట్ హిట్ అయింది. తర్వాత సామి పాట కొంచెం వింటూ నచ్చింది జనాలకి. ఇంకా ఐటమ్ సాంగ్ శ్రీలల్ల సాంగ్, సమంత సాంగ్ చాలా ఫేమస్ అయింది, ఊవంటావా. దీంట్లో కిసక్ సాంగ్ వింటుంటే బాగుంటుంది బేసిక్గా. ఫస్ట్ ఇన్స్టెంట్గా నచ్చలే జనాలకి, కానీ సాంగ్లో శ్రీలీల డ్యాన్స్ కానీ ఏమైనా సూపర్ ఉన్నాయి. శ్రీలీల చాలా బాగా చేసింది. అల్లు అర్జున్ డ్యాన్స్ తక్కువ ఉంది ఆ పాటలో, ఎక్కువ శ్రీలీల డ్యాన్స్ ఎక్కువ అనిపించింది. యాక్చువల్గా ఇద్దరు కాంబినేషన్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు డ్యాన్స్. సో అక్కడ కొంచెం తగ్గింది నాకు అనిపించింది, కానీ శ్రీలీల మాత్రం చింపేసింది ఆ డ్యాన్స్. ఇంకా మిగతా సాంగ్స్, ఆ సాంగ్ ఒకటి ఉంటుంది ఫీలింగ్స్ బేసిక్గా. సో అది నాకు అంత నచ్చలే, వేస్ట్ అనిపించింది. కొరియోగ్రఫీ కూడా చాలా వేస్ట్. అసలు ఆ ప్లేస్లో అసలు అక్కడ అవసరమే లేదు, ఆ సాంగ్ అనవసరంగా పెట్టారు, అక్కడ ఆ ఫ్లోని స్పాయిల్ చేసినట్టు అనిపించింది. సో అదనమాట సాంగ్స్ విషయం. బీజిఎం బాగుంది. బీజిఎం చాలా మంది బాగాలేదన్నారు, అంటే మరీ హైగా ఉందని చెప్పట్లా నేను. ఎలా అయితే ఉండాలో పుష్ప ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందో అలాగే ఉంది, నథింగ్ డిఫరెంట్, మరి హై లెవెల్ లేదు. సో అది బీజిఎం వరకు. నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం స్టోరీ.
స్టోరీ బేసిక్ స్టోరీ, నథింగ్ ఎక్స్ట్రాడినరీ, అంతేమీ ఎక్స్ట్రాడినరీ ఉండదు. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. సీఎంతో ఫోటో దిగాలనుకుంటుంది శ్రీవల్లి, దానికోసం పుష్ప ఏం చేస్తాడు, అది స్టోరీ. సో సింపుల్ స్టోరీ. సో దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్లే చూస్తే చాలా మంది అన్నారు లెంత్ ఆఫ్ ది మూవీ మీకు తెలిసిందే 3 hours 20 minutes. సో స్క్రీన్ ప్లే చాలా, సెకండ్ హాఫ్ చాలా డ్రాగింగ్ ఉందని అన్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్నారు. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా నాకేమీ అంత డ్రాగింగ్ అనిపించలేదు. బేసిక్గా ఏంటంటే వేరియస్ క్యారెక్టర్స్ ని బిల్డప్ చేయడానికి, అలా అంటే కొంచెం హీరో బిల్డప్ కూడా ఉండాలి కదా, సో అవన్నీ పెట్టారు. సో దానివల్ల నాకు ఏమీ అంత అనిపించలేదు. 3 hours 20 minutes అంటే బోర్ అయితే అనిపించలేదు అక్కడ. అలా వెళ్ళిపోయింది టైం బేసిక్గా చెప్పాలంటే. సో స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది కంపేర్ టు ఫస్ట్ పార్ట్. మేబీ ఫస్ట్ పార్ట్ స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉండొచ్చు, సెకండ్ పార్ట్ స్లో ఉంది, కానీ మరీ అంత స్లో కాదు, కన్విన్సింగ్ గానే ఉంది. సో స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ డైరెక్షన్, సుకుమార్ అంటేనే చాలా బ్రిలియంట్ డైరెక్టర్, మీకు తెలిసిందే. చాలా చాలా ఆలోచించి పెడతాడు ఏవైనా కూడా, కనెక్షన్ కానీ ఒక సీన్కి ఇంకో సీన్కి. సో ఆ టైప్ సినిమా కాదు సుకుమార్ది. అలాంటి సినిమాలు మనకి రంగస్థలం చూసాము ఇంతకుముందు, 1 నేను ఒక్కడనే చూసాము, నాన్నతో ప్రేమతో. సో అలాంటి టైప్ కనెక్షన్ ఉండదు, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉండవు, అలాంటివి ఏమి ఉండవు. సింపుల్ సుకుమార్ యాక్షన్ మూవీ ఇది. సో అలాగే ఎలా అయితే పుష్ప పార్ట్ 1 ఉందో అలాగే పార్ట్ 2 కూడా అలాగే వెళ్ళింది. ఫ్లాస్ ఏవో ఉండొచ్చు కొన్ని. సో యాజ్ ఏ డైరెక్టర్ అందరు డైరెక్టర్స్ ఫ్లాస్ ఉంటాయి. కాకపోతే సినిమాలో ఎందుకంటే 3-4 years తీసుకున్నారు కాబట్టి కొంచెం సినిమా మేబీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ నాకైతే అనిపించింది బాగానే రీచ్ అయినట్టు అనిపించింది ఎక్స్పెక్టేషన్స్ వైజ్. నాకంత ఏమీ అలా అనిపించలేదు, మరీ బోరు అలా ఏం లేదు. సో డైరెక్షన్ వైజ్ కూడా సుకుమార్కి ఫుల్ మార్క్స్ వచ్చిందే. నేను రీజన్ సుకుమార్ సినిమా చూడడానికి నథింగ్ లైక్ అల్లు అర్జున్ కోసం రావడం కాదు, సుకుమార్ కోసం వచ్చాను. కానీ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే అయిపోయాను నేను. బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. సో అదనమాట. సో అలా ఓవరాల్గా చూస్తే సినిమా అయితే వాచబుల్. చాలా మంది బాగాలేదు అంటున్నారు. వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయి, డైలాగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు కానివ్వండి, మిగతా వాళ్ళు చెప్పిన డైలాగులు కానివ్వండి, బిల్డప్ కోసం. సో అవైతే చాలా బాగున్నాయి, కన్విన్సింగ్గా ఉన్నాయి. మెయిన్గా ఒక కాంట్రవర్సీ కూడా నడుస్తుంది, బాస్ డైలాగ్ అని. అసలు అలాంటి డైలాగే లేదు సినిమాలో. ఎందుకు అనవసరంగా అందరు సోషల్ మీడియాలో ఇలాంటివి పెడుతున్నారు. అసలు అలా మెగాస్టార్ని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ ఎవరిని ఏమనలేదు అల్లు అర్జున్. అసలు బాస్ ఆ డైలాగ్ చూడండి మీకే అర్థమవుతుంది. అలాంటిది ఏం లేదు. బాస్ అయితే ఏంటి, బాస్ నాన్న అయితే ఏంటి, బాస్ తమ్ముడు అయితే ఏంటి, అసలు అలాంటివి ఏం లేవు. ఓకే, బాస్ కొడుకు అయితే ఏంటి బేసిక్గా. సో డైలాగ్స్ అయితే బాగున్నాయి. సో ఓవరాల్గా సినిమా అయితే నాకైతే నచ్చింది. ఐల్ గివ్ మేబీ 3.75 to 4 out of 5 అంతవరకు బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా నాకు సెకండ్ పార్టే నచ్చింది. చాలా మందికి ఫస్ట్ పార్ట్ నచ్చింది అన్నారు, నాకైతే సెకండ్ పార్టే నచ్చింది. ఫస్ట్ పార్ట్ నాకు కొంచెం ఎందుకో బోరింగ్ అనిపించింది. మేబీ నేను యాక్చువల్ ఫస్ట్ పార్ట్ చూసింది ఓటీటీలో, ఇదైతే హాల్లో చూసాను. సో హాల్లో అయితే తప్పక చూడండి, మేబీ మారచ్చు ఒపీనియన్. సో మేబీ అది కూడా రీజన్ ఉండొచ్చు, కానీ నాకు ఎందుకు సెకండ్ పార్ట్ అయితే నచ్చింది. ఓవరాల్గా వాచబుల్, గో అండ్ వాచ్, సూపర్ మూవీ అంతే. సేమ్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ ఫ్యూ ఇవి వస్తాయి రివ్యూస్. సో నెక్స్ట్ రాబోయే సినిమా, మెయిన్ సినిమా గేమ్ చేంజర్. సో మెగా ఫ్యామిలీ అంటే జనాలు పడతారేమో. మెగా అల్లు కాంపౌండ్ నుంచి వచ్చే మూవీ గేమ్ చేంజర్ కూడా కలుద్దాం. ఈ లోపల మిగతా సినిమాలు కూడా వస్తున్నాయి, అవి కూడా చూసేసి మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా బాయ్.